నెల్లూరు కార్పొరేషన్ లో వార్డుల విభజన సాహిత్యకంగా లేదని అధికార పార్టీకి అనుకూలంగా విభజన చేయడం సరికాదని 13వ డివిజన్ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ విభజన విభాగం జిల్లా అధ్యకులు ఊటుకూరు నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ వైవో నందన్ కలిసి వార్డుల విభజన ప్రజల సౌకర్యార్థం ఉండాలి కానీ సమస్యలు సృష్టించే విధంగా ఉండకూడదని అన్నారు. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోతే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, 13వ వడ్డీ మిషన్ స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నందన్ గారికి లిఖితపూర్వకంగా కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి గారు మరియు మా డివిజన్ లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు సమక్షంలో లిఖితపూర్వకంగా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా డీలిమిటేషన్ చేస్తే ప్రజలకి సౌకర్యార్థమో లేకపోతే వాళ్ళ సమానత్వం కోసమో లేకపోతే వాళ్ళ సమాన రిప్రజెంటేషన్ కోసమో లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులను సరిచేసే దానికోసమో డీలిమిటేషన్ చేస్తారు. కానీ ఈరోజు నెల్లూరు నగరంలో జరిగినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను చూస్తే మాత్రం కేవలం కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల స్వలాభం కోసం మాత్రమే దీన్ని చేశారని చెప్పి స్పష్టంగా కూడా ఆ యొక్క డీలిమిటేషన్ యొక్క ఇచ్చిన గజెట్ చూస్తే అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా దానికి సంబంధించి నా డివిజన్కి సంబంధించి 13వ డివిజన్లో 3 ముక్కల ఆట మాదిరిగా డివిజన్లో ఉన్నటువంటి ఒక కంటిన్యూటీతో ఉన్నటువంటి ఆ డివిజన్ని అనేక రకాలుగా విభజించి, ఎందుకు మాట అంటున్నానంటే ఎక్కడ కూడా కమిషనర్ గారిని నేను ఏ ప్రాతిపదికన మీరు ఇది చేశారు సార్ అని అడిగితే 2011 సెన్సెస్ ప్రకారం చేశాను అని చెప్పాడు. కానీ అదే 2011 ప్రకారం సెన్సెస్ ప్రకారం చేసినప్పుడు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు వార్డు చెక్కు చెదరల, అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని వార్డులు కూడా ఎక్కడ కేవలం ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎక్కడైతే ఎక్కువ శాతం మంది ఉన్నారో ఆ డివిజన్లు మాత్రమే టార్గెట్ చేసుకునేసి ఆ డివిజన్ అన్నింటినీ కూడా అనేక రకాలైనటువంటి విభజనగా చేసేస్తూ అక్కడ డివిజన్లో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసే విధంగాను వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగాను ఈ యొక్క డీలిమిటేషన్ ఉందని తెలియజేస్తున్నా. దానికి కారణం నా డివిజన్లో ఉన్నటువంటి మా ఊరు ఎలంబర్దినికి సంబంధించి ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఆ మా ఊరికి సంబంధించిన ఓట్లన్నీ సిటీలోకి పెట్టి శ్మశాన వాటికి సంబంధించిన ఇదిని మాత్రము రూరల్ కాన్స్టిట్యున్సీ లో ఈరోజు బౌండరీ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏ ప్రాతిపదికన ఎవరు ఒపీనియన్తో చేశారని అడిగితే కమిషనర్ గారి దగ్గర సరైన సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేదు. తీరా చూస్తే ఇక్కడ గమనించింది ఏంటంటే ఇది కేవలం మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో మంత్రి నారాయణ గారితో నమ్ముకున్నటువంటి కొంతమంది కార్పొరేటర్ కొంతమంది నాయకుల యొక్క స్వార్థం కోసమే ఈ యొక్క డీలిమిటేషన్ జరిగింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలుగా నారాయణ గారు నేను నెల్లూరు నగరాన్ని సస్యశ్యామలంగా చేస్తూ స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పుకుంటూ ఆయన డబ్బాలు కొట్టుకుంటూ ఆయన జబ్బాలు ఆయనే జరుచుకుంటూ ఈరోజు 2 సంవత్సరాల కాలం గడిపేశాడు. చెట్ల రూపంలోనే నేను చెట్లు వేస్తున్నాను, నేను ఎటువంటి రోడ్లు వేస్తున్నాను, నా అభివృద్ధి చేసి ఓటేంటి అనే స్థాయి నుంచి జనాలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు ఏదైతే నారాయణ గారికి సంబంధించిన కార్యకర్తలకి కోట్లు దోచిపెట్టే విధంగానే జరిగిన ఈ కార్యక్రమాలు అని చెప్పి ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారనే ఆలోచన నారాయణ గారు చేశారో ఆ ఆలోచనలు ఏదో ఒక తిప్పిపోటాలన్న ఆలోచనతోనే ఈ యొక్క డీలిమిటేషన్ ని అత్యంత దారుణంగా ఈరోజు చేశారని తెలియజేస్తాను. గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగనన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా బాధ్యతలు ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. 2021 కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే దాదాపు కరోనా లాంటి కష్టమైన పరిస్థితులను కూడా